ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. ముందుగా దర్శనాల వివరాలు. నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం రోజున తిరుమల శ్రీవారిని 62,593 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 18,517 మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. 4,31,00,000 రూపాయలు శ్రీవారికి భక్తులు హుండీలో కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఎటువంటి టికెట్ లేకుండా భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 8 నుంచి 9 గంటలు పడుతుంది. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 4 నుంచి 5 గంటలు పడుతుంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 500 రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు 3 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్లోను, రెండవది తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, మూడవ కేంద్రం అలిపిరి బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోను. ఈ 3 ప్రదేశాలలో భక్తులకు ప్రతిరోజు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి. ఇవి ప్రతిరోజు 20,000 టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆ రోజే ఇస్తారు. ఇవి ఉదయం తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు అయిపోయేంత వరకు, కోటా అయిపోయేంత వరకు ఇస్తారండి. ఆ రోజు టికెట్ల కోటా అయిపోగానే మరునాడు తెల్లవారుజామునకు సంబంధించిన స్లాట్స్ అనగా తెల్లవారుజామునకు సంబంధించినవి 3 గంటల నుంచి 7 గంటల వరకు సంబంధించిన స్లాట్స్ అనేవి ఇస్తారండి. టికెట్లు అయిపోయిన వెంటనే కౌంటర్లు క్లోజ్ చేస్తారు. ఎటువంటి టికెట్లు లభించినటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ దర్శనం అనేది ఎక్కువ సమయం పడుతుంది. టికెట్ లేనటువంటి భక్తులకు దర్శన సమయం 8 నుంచి 10 గంటలు పడుతుందండి. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు దర్శనం సమయం అనేది 4 లేదా 5 గంటలు మాత్రమే పడుతుంది. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల మీద, దివ్య దర్శన టోకెన్ల మీద టైం స్లాట్ దర్శనం టోకెన్ అనేది ఉంటుంది, దర్శన సమయం అనేది ఉంటుంది. మీరు ఆ దర్శన సమయానికి 1 గంట ముందు లేదా ఆలస్యంగా అయినా వెళ్ళవచ్చు. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక లేటెస్ట్ అప్డేట్స్లో